మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ బలంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. సంఘములో జరుగుతున్న ప్రతి కార్యం కొరకు మీరందరూ ప్రార్థించాలి. మన ప్రవక్త చెప్పినట్లుగా ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. ప్రార్థన పరిశుద్ధులను మార్చేది. దేవునికి నేను నేరుగా సేవ చేయలేను. నేను ఆయన ప్రజలకు సేవ చేస్తేనే దేవునికి సేవ చేసినట్టుగా. క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం అని. హల్లెలూయా. మోసే క్రీస్తుకి ఏం సేవ చేశాడండి? ఆయన చేసిన సేవ అంతా ఎవరికి? ప్రజలకు చేశాడు. ఆయన ఆ ప్రజలకు చేసిందే ఏమని రాయబడింది? క్రీస్తు కొరకు చేశాడని. అందుకొరకు ఆయన కూడా అన్నాడా, ఈ చిన్న వారిలో ఒకరికి చేశారు గనుక నాకును చేసినట్టే. కాబట్టి మనం దేవుని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని బిడ్డలకు ఆయన సేవ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని స్థానంలో లేడు. ఆయన సహోదరుల యొక్క స్థానంలో ఉన్నాడు. ఆయన మన సహోదరులలో జ్యేష్ఠ సహోదరుడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆయన మనిషిగా ఉండి తన తోటి సహోదరుడిని ఎలాగ ప్రేమించాలో ఆయన ఆ మాదిరిని చూపించాడు. నేను చేసిన ప్రకారం మీరును చేయాలన్నాడు. కాబట్టి మన ప్రవక్త అన్నాడు, చరిత్రలో పని చేయించుకున్న వారు మిగలలేదు కానీ వారి పేరు దేవుడు ఎన్నిక చేయలేదు. కానీ ఎవరైతే దేవుని ప్రజలకు సేవ చేశారో వారే చరిత్రలో నిలబడ్డారు. హల్లెలూయా. నియంతగా క్రూరంగా ప్రవర్తించిన వారు మట్టి కొట్టుకుపోయారు. వారి పేర్లు తుడిచిపెట్టబడ్డాయి. కానీ దానియేలు యొక్క పేరు ఇప్పటికీ మనం చదువుతున్నాం. ఇప్పటికీ ఆ పేరు ఎంతో మాధుర్యమైనది. మోసే పేరు ఇప్పటికీ చరిత్రలో మారుమోగుతూ ఉన్నది. యేసుక్రీస్తు పేరు మారుమోగుతూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకొరకు? వారు దేవుని ప్రజల కొరకు వారు శ్రమపడ్డారు, దేవుని ప్రజలకు సేవ చేశారు. పౌలు గారి పేరు, దయ్యాలు సైతం పౌలు పేరుంటే వణికిపోయాయి. దయ్యాలన్నాయా? పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో మాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు? దేవుని కొరకు పనిచేసే వారిని చూసి దయ్యాలు కూడా భయపడతాయి. కానీ ఈరోజు నీవు దేవుని ప్రజలకు సేవ చేయకుండా నేరుగా నిచ్చెనెక్కి పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నీ నిచ్చెనలేం పనికి రావండి. ఒకే ఒకటి నీ యొక్క నిచ్చెన ఏదనగా సహోదర ప్రేమయే నీ నిచ్చెన. నీవు అక్కడికి వెళ్ళాలంటే సహోదర ప్రేమ ద్వారా వెళ్ళాలి. సహోదర ప్రేమకును దేవునికి రాజ్యానికి మధ్యలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ సహోదర ప్రేమను తీసుకొని వచ్చేది ఏంటిది? పరిశుద్ధాత్మయే. కాబట్టి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నువ్వు చచ్చేదాకా పనే ఉంటుంది. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నేను సాయంత్రం మార్కెట్కి వెళ్ళాను. ఒక ఆయన విరామం లేకుండా ఆయన ఆ దండను కడుతూ ఉన్నాడు. ఆయన పూల దండను నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన దేని కొరకు? తన కుటుంబాన్ని పోషించాలి. నాకు ఆయన పైన చూసి ఈయన జీవితం అంతా ఇదే విధంగా కడుతూ తన జీవితం కుటుంబం కొరకే ధారపోసుకొని చనిపోతాడు. ఇతడు తన కుటుంబం కొరకు ప్రయాసపడిన ఆ విధానం అనేది ఏం ఉపయోగం అది? హల్లెలూయా. అతనికి దేవుడు ఎవరో తెలియదు, అతడు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో తెలియదు, అతని సృష్టికర్త ఎవరో తెలియదు, దేవుని కుమారులు అంటే ఎవరో తెలియదు. దేవుని యొక్క కార్యాలకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేని వాడిగా అతని గురి అంతా ఏంటిదంటే ఆ దండలు కట్టాలి, డబ్బులు సంపాదించాలి, తన కుటుంబాన్ని పోషించాలి. ఏంటి దాని వలన ఉపయోగం ఏంటిది? హల్లెలూయా. దాని కొరకే కాదు సోదరుడా, దేవుడు నీ ముందు ఒక కార్యాన్ని పెట్టాడు. అతడు తెలియక ఆ విధానంలో చిక్కబడి ఉన్నాడు. ఈరోజు మీరు లోకమంతటిని చూడండి, సుతారి పని చేసేవాడు రోజంతా బొచ్చున మోస్తూ ఉంటాడు. దేని కొరకు? తన కుటుంబ పోషణ కొరకు. కానీ అతనికి దేవుడు ఎవరో తెలియదు, దేవుని ప్రజలెవరో తెలియదు, దేవుడు ఎక్కడ కదలాడుతున్నాడో తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీకు అన్ని తేటగా బయలుపరిచాడు. నీవు కూడా ఆ లోకము నశించిపోయే ప్రజల వలె ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడండి.
తప్పకుండా మీరు మీ స్పృహలో ఉండాలని కోరుతున్నాను. దేవుని ప్రజల కొరకు ఏదో ఒకటి చేయండి. మీరు చేయవద్దంటే మీ ఇష్టం. అది దేవుడు అన్నాడు, మరణమును జీవమును నీ ఎదుట ఉంచుతున్నాను. మరణం కావాలంటే నీ ఇష్టమే, జీవం కావాలన్నా నీ ఇష్టమే. నిజమేనా? ఏదైనా తోటలో అయినా ఆ ఆదాము తోట రెండు పెట్టాడు ఆయన. ఆదాము, ఇదిగో నీకు స్వేచ్ఛనిస్తున్నాను, కాబట్టి నేను ప్రతిసారి వచ్చి పని చేయరా ప్రజల కొరకు పాట పాడరా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇదిగో ఇది మరణం, ఇది జీవము. కాబట్టి నువ్వు ఏది ఎన్నుకుంటావో ఎన్నుకో. హల్లెలూయా. అలాగనే మోసే కూడా అన్నాడు, ఇదిగో భూమిని ఆకాశాన్ని మీ పైన సాక్షులుగా పెడుతున్నాను. మరి మీకు మరణం కావాలంటే మరణాన్ని కోరుకోండి, జీవం కావాలంటే జీవాన్ని కోరుకోండి. అయితే నా ప్రార్థన, నా కోరిక ఏంటిదంటే మీరు జీవించున్నట్లుగా జీవమును కోరుకొనుడి అని నేను అనట్లేదు, మోసే అన్నాడు. నా కోరిక కూడా అదే. మీరు దేవుని ప్రజల కొరకు జీవించడానికి అదే జీవమై ఉన్నది. దేవుని ప్రజల కొరకు జీవించినప్పుడు అదే నీకు జీవాన్ని తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఆయన ఒక రాజు యొక్క రూపంలో రాలేదు, ఆయన రాజ అధికారంతో రాలేదు ఆయన. కానీ తనను తాను ఆయన రిక్తకునిగా వచ్చాడు. ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని ధరించాడు. ఆయన దేవుడు ఏ స్వరూపం ధరించాడు? దాసుడు. ఎట్లాంటి దాసుడు అయినా? పాపులలో మరి అధమ పాపి ఎవడైతే ఉన్నాడో వాడు సైతం ఇష్టపడనివి, పాపులు సైతం ఇష్టపడనివి మరి పాపుల యొక్క పాదాలుగా కడిగాడు ఆయన. చూడండి, దాసులలో అతి హీనమైన ఆ కార్యాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎవ్వరు వంగలేనంతగా వంగాడు ఆయన. అదే మాదిరి అయి ఉన్నది. అదే దేవుడు నీలో ఉంటే సోదరి సోదరుడా, నీవు కూడా అదే విధంగా వంగి పనిచేస్తావు. నేను చేయకుండా మిమ్మల్ని చేయమని చెప్పట్లేను. దేవుని ప్రజల కొరకు దేవుడు అందుకొరకే మనకు మాదిరి ఉంచాడు ఆయన. నేను చేసిన ప్రకారము మీరును చేయవలెనని. కాబట్టి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదండి. మరి మీటింగ్ జరగాలంటే ఒక పాస్టరు, నలుగురు, ముగ్గురు సంఘ పెద్దలు, ఒక ట్రస్టీ, మా 5గురితోనే పని అవుతుందండి? చెప్పండి. మీ అందరి బాధ్యత లేదా? రెండోది, సువార్త కూడా ఒక్కరు కూడా చేయట్లేరు. చాలా సంఘానికి అవమాన కార్యం అది, సిగ్గుపడాల్సిన కార్యం అది. మరి తప్పకుండా మీరు కొత్త ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి. ఈ వర్తమానాన్ని బోధించి మీరు తీసుకొని రావాలి. మరి మీరు సువార్త చేయకపోయినా మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. మీరు అవసరమైతే వర్తమానం చదవండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేను. నేను చెప్పే ప్రతి మాట వర్తమానంలో మీరు సెట్ చేయండి. ఆ మాటలన్నీ అందులో ఉంటాయి. మీరు తప్పకుండా ఒక ఫలించే నేలగా ఉండాలి, ఫలించే వృక్షంగా ఉండాలి. ఆయన ఒకరోజు ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొని పచ్చగా ఉన్న అంజూర వృక్షం దగ్గరికి వెళ్ళాడు. దాన్ని ఆయన ఒక్కొక్క ఆకు నిప్పి చూశాడు. ఆయన అందులో ఏమీ కనిపించలేదు. అప్పుడు వెంటనే శపించాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆయన ఆకలి గురించి అనగా ఏంటిది? ఆయన ఆత్మ యొక్క ఆకలిని కలిగి ఉన్నాడు. ఆయన ఏ విధంగా నీవు ఆయనకు ఆకలిని తీర్చాలని, నీవే ఆయనకు దాహాన్ని తీర్చాలని. నువ్వు ఎన్నైనా చెప్పు సార్, మాకు బోరుడని పనులు ఉన్నాయి నీ సువార్త చేయడానికి. నీ సంఘంలో నా సంఘం అయింది, బుద్ధి లేనోడా. నిజంగానే బుద్ధి లేదు మనుషులకు. ఇది నా సంఘం కాదు, ఇది గొప్ప మహోన్నతుని యొక్క పరిపూర్ణ మానవుని యొక్క సారూప్యం కలిగిన సంఘం ఇది. కాబట్టి సంఘంలోనికి బిడ్డలను తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి పురుషుని పైన ఉన్నది, ప్రతి స్త్రీ పైన బాధ్యత ఉన్నది. ఆ సమరయ స్త్రీలో దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆమె మౌనంగా ఉండలేకపోయింది, ఆమె ఆత్మను నడిపించింది. కాబట్టి నీ పని కూడా అదే ఉన్నది. ఫిలిప్పు పోయి నతానిని పట్టుకొని వచ్చాడు, ఆంద్రేయ పోయి పేతురుని పట్టుకొని వచ్చాడు. వారు ఆ విధంగా సంఘము దినదినం అభివృద్ధి చెందింది. కానీ మనం మాత్రము ఆ విధంగానే ఉన్నాం. అంటే అది సంఘానికి అవమానాన్ని తీసుకొని వచ్చేది. అది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రభువా, నేను ఎందుకు నీ కొరకు ఆత్మను సంపాదించలేకపోతున్నాను? నాలో ఉన్న దోషం ఏంటిది? నాలో ఉన్న తప్పిదం ఏంటిది? నేను ఏం చేస్తే నీ కొరకు ఆత్మను సంపాదించగలను?
అని ఎన్నడైనా దేవుని దగ్గర ప్రార్థన చేశావా? ఎప్పుడు రామారావు, సుబ్బారావు, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నా, హలో అవతల ఎవరు, యువతల అప్పారావు, సోదరు సోమారావు, సోదరి మాటలు, పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ. నాకు అసలు ఎక్కడి నుంచి ఫోన్లు రావండి. నేను ఎవరి నెంబర్లు తీసుకుని నాకు ఎందుకు ఇంత సోది, ఎవడోడికో చేయాల్సిన అవసరం లేదు. నాకు చేస్తే సంఘ పెద్దలకే చేస్తాను నేను, అంతే తప్ప ఎవరైనా అవసరం ఉంటే ఒకళ్ళిద్దరికే. కానీ కొందరు ఫోన్లు మోగుతూ ఉంటాయి, 24 hours మాట్లాడుతూనే ఉంటారు. దేనికి? దానివల్ల ఉపయోగం ఏంటిది? వ్యర్థమైన మాటలలో, వదురుబోతు మాటలలో దోషం ఉంటుందని దేవుని వాక్యం చెప్పింది. దేవుని వాక్యం చెప్పడానికి వినియోగించండి. నంబర్లు తీసుకోండి, ప్రసంగాలు చేయండి ఫోన్లలో. హల్లెలూయా. 7వ దూత వర్తమానాన్ని చెప్పండి. మీరు ఏం వింటున్నారో దాన్ని వారికి చెప్పండి. అయ్యా, ఈ వర్తమానం చాలా మాధుర్యమైనది. ఈ వర్తమానం నన్ను, నా భార్యను, నా బిడ్డలను మార్చింది. ఇది మిమ్మల్ని కూడా తప్పకుండా మార్చగలదు. ఇదిగో ఈ వర్తమానం ఒక క్రూరమైన ఆవును మార్చింది. అయ్యా, నేను నమ్ముతున్నాను మీ కుటుంబాన్ని కూడా మార్చగలదు. ఇవన్నీ వద్దులే సార్, అస్సలు మాట చెప్తేనే మా రక్తం ఉడికిపోతుంది. మేమెక్కడ మారాం? నేనెక్కడ మారినా, నా భార్య ఎక్కడ మారింది అంటే మరి ఎప్పుడు మారుతావు చెప్పు? ఎన్నడూ నువ్వు సరిదిద్దుకుంటావు? మారకుండానే నెలల తరబడి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు. అది నీ పైన ఒక శాపమై ఉన్నది. అయితే నువ్వు తప్పకుండా ఈ ప్రభురాత్రి భోజనం నీ ప్రవర్తన సరిదిద్దుకోకపోతే వచ్చేసారికైనా నువ్వు సరిదిద్దుకోవాలి. నీవు నీ జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఎన్ని ప్రభురాత్రి భోజనాలు తీసుకున్నా, ఎందుకంటే వాక్యంలో ఉంది, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నీ బ్రతుకు అట్లే ఉంచుకొని నువ్వు ఎన్నిసార్లు తిన్నా త్రాగినా నువ్వు పరలోకానికైతే వెళ్ళలేవు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా మనం మారాలి. అవతల వారికి మనం సాక్ష్యం ఇవ్వాలి. సమరయ స్త్రీ చెప్పిందా, ఇదిగో నా జీవితాన్ని మార్చిన వాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఆయన, ఇదిగో మా మధ్యలో ఉన్నాడు ఆయన, మీరు కూడా అక్కడికి రండి అని బలవంతంగా పట్టుకొని వచ్చింది ఆమె. మరి కాబట్టి బలవంతం చేయాలని మన ప్రవక్త అన్నాడు. ఆ గొప్ప రాజు కూడా ఏమన్నాడు అంటే, బలవంతంగా రాజవీధుల్లోనికి పోయి వారిని బలవంతంగా ఈడ్చుకొని రమ్మని అన్నాడు ఆయన. వారిని మనం ఒత్తిడి చేయాలి, నమ్మమని చెప్పాలి. ఎందుకు? మన దగ్గర ఒరిజినల్ సరుకున్నది. ఒకవేళ మన దగ్గర డూప్లికేట్ ఉంటే మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర నిరూపించబడిన వాక్యం ఉన్నది, నిరూపించబడిన వర్తమానం ఉన్నది. ఇది రుజువు చేయబడిన రాజఖడ్గం ఇది. కాబట్టి నీ దగ్గర కత్తి ఉంటే ఉపయోగం లేదు, దాన్ని వాడే విధానం కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆయుధాలను నీవు పక్కన పెట్టేదానికి ఇవ్వలేదు ఆయన. నువ్వు తప్పకుండా ఈ ఆయుధాన్ని వాడాలి. వాడి నువ్వు అనేకులను దేవుని కొరకు సంపాదించాలి. నువ్వు చెబుతూనే ఉండాలి, విన్నా వినకపోయినా చెప్పడం మన బాధ్యత. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, వెళ్ళాలి, చెప్పాలి. మరి ఫోన్లను మనం దేవుని సేవ కొరకు వాడాలి. ఇది సుబ్బారావుతో, అప్పారావుతో, సోదరి సోమేతో మాట్లాడేదానికి వినియోగించకూడదు. దేవుని ప్రజలను ఆ యొక్క దేవుని సన్నిధికి నడిపించడానికి ఈ మొబైల్ ఫోన్, ఈ మాధ్యమాన్ని మనం వాడాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ విధంగా మీరు మార్పు చెందాలని కోరుతున్నాను. మరి రూపాంతరం చెందాలని దేవుని వాక్యం చెప్పింది. మీరు మార్పు పొంది రూపాంతరపరచబడుడని పౌలు గారు రాశాడు. నిజమేనా? ఒకసారి చదవండి ఆ మాటను. రోమీలకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు చదవండి. 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలి మనం? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మరి ఎంతమంది సమర్పించుకున్నారు? సమర్పించుకుంటే మీ జీవితాలు ఏ విధంగా ఉంటాయి? సమర్పించుకోమని వాక్యంలో ఉందా? మనల్ని మనం సజీవులుగా దేవునికి సమర్పించుకోవాలి.
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నా. వాత్సల్యత ఎవరిది? మనని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలని. ఆ వాత్సల్యత పౌలు గారిది కాదట, ఆ వాత్సల్యత దేవునిది. మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలని. కానీ చాలా మంది దేవుని చేతిలో చిక్కట్లేరు, బయటనే తిరుగుతున్నారు. తిరగండి, ఎంతకాలం తిరుగుతారు? పాతాళంలో పడేంత వరకు నా దారి రహదారి, అందరు నడిచిన మార్గంలో నేను నడవను, నాది నా దారి పాతాళపు దారి. అవును, ఎంచుకొని దారి మంచిదే, మారవాకు. ఆ రాకడ జరిగిపోయి నువ్వు పాతాళంలో పోయేంత వరకు నీ బతికి అట్లాగనే ఉండదు అనుకో, దానివల్ల ఏం ఉపయోగం? కానీ దేవుడు ఏమంటున్నాడు? తప్పకుండా నీ జీవితాన్ని నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మరి సమర్పణ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఒక సంఘ కాపరికి కాదు, మిగతా స్త్రీలకు పురుషులకు కొందరికే కాదు, అది అందరికి. అది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఆ రోమాలో ఉన్న ఆ పరిస్థితులను ఆయన బతిలాడుతున్నాడు. ఆయన, అయ్యా మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోనండి. హల్లెలూయా. మీరు క్రీస్తులోనికి రండి. క్రీస్తు బయట ఏ మాత్రం క్షేమం కాదు. క్రీస్తు బయట అంతా అపాయం ఉన్నది. అక్కడ క్రూరమైన మృగాలు తిరుగుతున్నాయి, అపవాది తిరుగుతూ ఉన్నాడు, సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోమని ఆయన బతిలాడుతూ ఉన్నాడు. ఆయన అదే ఈరోజు నేను కూడా చేసే పని అదే. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మేము సేవ చేస్తున్నాం. ఏం సేవ అది? దేవునికి సమర్పించుకోకుండా చేసే సేవ కాదట అది. కానీ ఇప్పుడు దేని సేవ అంటున్నాడు పౌలు గారు? నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. చాలా మంది పాటలు పాడడం దేవుని సేవ అనుకుంటున్నారు. పాడడం మంచిదే, కానీ నీ జీవితం సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలి. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవునికి సమర్పించబడితే నీ జుట్టెందుకు ఆడంగిలాగా ఇక్కడ దాకా ఉంది? ముడేసుకొని ఏ విధంగా సంగీతం టోయ్ టోయ్ అని మోగిస్తావు అంటే నువ్వు దేవునికి సమర్పించుకోలేదని అదొక రుజువై ఉన్నది. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం ఏంటిది చెప్పండి? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం, దేవుని కార్యాల పట్ల మనం లక్ష్యం ఉంచడం. కనీసం మనకు తిన్నగా చర్చిలో కూర్చోవడం రాకపోతే ఏం దేవునికి సమర్పించుకున్నాం? దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమని దేవుని వాక్యం చెప్తే, ఎందుకు మనకు ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా ఫోన్ చేస్తాడా? మనకి ఏమన్నా పిఎం నరేంద్ర మోడీ ఏమన్నా ఫోన్ చేస్తాడా? హలో మై హో నరేంద్ర మోడీ, తో కైసా హో, మై ఠీక్ హో అని ఏమన్నా ఫోన్ చేస్తాడా నీకు? ఎందుకు సార్ ఫోన్తో ఏం పని? మర్యాదస్తుడివేనా నువ్వు? అట్లాంటి అమర్యాదగా ఉన్నవాడు ఒక్కడు కూడా పోడండి. అరణ్యంలో అందరు రాలిపోయారు. సడిగిన వారా చెప్పొచ్చులేవా? ఫోన్ కూడా చూడవద్దా? అవును, చూడొద్దని నేను చెప్పట్లేను, దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మర్యాదగా ఉండాలని. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మందికి మొబైల్ ఫోన్ ఉరిగా మారిపోయింది. ఉరేసుకొని చాలా మంది చచ్చిపోతారు, కానీ తెలియకుండానే చాలా మంది ఉరేసుకుంటున్నారు. దేనితో? ఈ మొబైల్ అనే ఇప్పుడు ఏంటిదట, లేజర్ కిరణాలతో మనిషిని చంపేయవచ్చు. ఇప్పుడు నాకు అనిపించింది ఈ మొబైల్ ఫోన్ యొక్క లేజర్ కిరణాలు చాలా మందిని చంపేసింది. ఎంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు. బతికిన వాళ్ళకి తెలియాలా, చచ్చిన వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు ఫోనే ఇట్లా తెరవడం, ఇట్లా చూడడం. ఏముంటుంది సార్ ఇందులో? ఏమిటి చెప్పండి? మొబైల్ ఫోన్ చూడ, దయ్యం ముఖం ఇది. ఇందులో ఎవరి ముఖం ఉంటుంది? దయ్యం కనిపిస్తుంది ఇందులో. బైబిల్ని చూడు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నీవు బైబిల్ని చూస్తావు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే వర్తమానంలో నీ ముఖాన్ని పెడతావు. ఈ కళ్ళను ఆయన ఎందుకు తయారు చేశాడు? ఆయన
ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారి యొక్క కళ్ళు ఏం చేస్తాయి? వర్తమానం వైపు పరిగెడతాయి, వర్తమానాన్ని చదువుతాయి. కానీ ఈరోజు నీ కళ్ళు వాక్యం చదవడానికి ఇష్టపడట్లేదు, నీ చెవులు వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు. అంటే నీ కళ్ళు ముందుగా నిర్ణయించబడలేదు, నీ చెవులు ముందుగా నిర్ణయించబడలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. మరి చెప్పండి, ఈ చెవులు ఎప్పుడు నిర్మించబడ్డాయి? జగత్ పునాది వేయబడక ముందే. నీ అంతరంగం ఎప్పుడు నిర్మించబడింది? కొన్ని భూమిపై నిర్మించబడ్డాయి, కొన్ని జగత్ పునాది వేయబడక ముందే నిర్మించబడ్డాయి. అందుకే ఈరోజు యేసుక్రీస్తును దూషించేవారు, తిట్టేవారు వీళ్ళు భూమిపైన తయారు చేయబడ్డారు. కానీ యేసుక్రీస్తును ప్రేమించేవారు ఎవరు? చెప్పండి. జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన. చాలామంది ఇంకా ఆయన మనల్ని పోషించగలడా, ఆయన మనకు సాంబమసులు ఇవ్వగలడా, ఆయన మనకు ఏం బియ్యం సార్ అది? పొడుగు బియ్యం అండి. బాస్మతి రైస్ ఇవ్వగలడా, ఆయన మనకు మినరల్ వాటర్ ఇవ్వగలడా? మినరల్ వాటర్ ఏందిరా, దానికంటే స్వచ్ఛమైన వాటర్ ఇచ్చాడు ఆయన. ఓ తాజా పరలోకపు ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే జలమునిచ్చాడు ఆయన. దానికంటే బాస్మతి రైస్ కంటే గొప్ప వర్తమానం ఇచ్చాడు ఆయన. ఆ ప్రజలు అదే అనుకున్నారట. అరే ఏమన్నారా, ఇది తిని తిని నోరంతా సప్పబడిపోయింది. కనీసం మనకు ఆ ఐగుప్తు యొక్క గుడ్డు కారం, ఆ ఉల్లిగడ్డలు పంటి కింద కచక్కని నమిలితే ఆ రొట్టెలు తింటే ఎంత టేస్ట్గా ఉండేది. ఏంటిది, ఒక మాంసం లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. వాళ్ళు సణిగారట. ఇప్పుడు కూడా లేరా? ఏమైంది బ్రదర్, బాగున్నామంటే ఏం బాగోలేదు సార్, అదే బాగో. పాస్టర్లు, వర్తమానంలో ఉండే పాస్టర్లు, బాగున్నా బ్రదర్ అంటే ఏం బాగోలేదు సారు, ఇదే బాగోరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? తిండికి లేదు, బట్టకు లేదు. అంటే మరి నీకెందుకు దేవుడు విడిచిపెట్టి ఏ రాయినో పుట్టనో దాని చుట్టూ 7 సార్లు తిరిగితే సమృద్ధిగా తిండి వస్తుంది. కానీ ఆయన సమృద్ధిగా దీవించు దేవుడు. ఆయన నిన్ను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. నమ్మండి, మీ ప్రతి ఆకలిని ఆయన తీర్చగలడు. ఆయన ఒక పిచ్చివాని ఆకలిని తీర్చినవాడు ఆయన. హల్లెలూయా. మరి ఆకాశ పక్షులు ఆయన యొక్క గుప్పిల కొరకై ఎదురు మొరబెడుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడెప్పుడు గుప్పిలు ఇప్పుతాడని అవి కేక పెడుతున్నాయట. ఆయన ఆ సింహాలకు ఆకలి తీర్చువాడు ఆయన. మరి సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గురునేమో కానీ నిన్ను ఆశ్రయించిన ప్రజలకు ఏ మేలు, ఏ కొదవ ఉండదని దేవుని వాక్యం చెప్పింది. కానీ ఇంకా చాలామంది తిండి దగ్గర కూడా దేవుని నమ్మలేకపోతున్నారు. ఇక పరలోకం పోయే సంగతి తర్వాత ఆయన పోషిస్తాడు. ఆయన సారెపాత విధవరాలని కరువులో పోషించిన దేవుడు. ఆయన తప్పకుండా మనల్ని పోషిస్తాడు. ఆయన మీరు నమ్మండి ఆయనని. హల్లెలూయా. వారు అన్నారట, ఈ అరణ్యంలో అసలు ఎటు చూసినా ఎడారులే, మొత్తం భయంకరంగా మండుతా ఉన్నది. ఈ ఎడారిలో దేవుడైతే ఉన్నాడు కానీ మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు మౌనంగా ఉంటే నీళ్ళు వస్తాయి, సణిగితే నీళ్ళు రావు, ఉన్న ప్రాణం పోతుంది. వాళ్ళు ప్రతిదానికి సణిగారు, వాళ్ళు ప్రతిదానికి సణుగుతూ వచ్చారు. అలాగనే ఈరోజు సంఘము అదేవిధంగా ఉన్నది. సణగకూడదండి, చాలా ప్రమాదం అది. దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయన క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుందని దేవుని వాక్యంలో ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి పౌలు గారు ఏమంటున్నాడు? చదవండి సార్ దాన్ని. చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి. ఇప్పుడు మన మనసు మారాలి, నిజమేనా? మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నూతన మగుట, రూపాంతరం అంటే ఒక స్థితిలో నుంచి మరో స్థితిలోనికి వచ్చుట. లోక సంబంధమైన ఆ మనుషుల పద్ధతి విధానంలో నుంచి మనం ఒక కొత్త రూపంలోనికి రావడం. మరి ఏ రూపంలోకి రావాలి? ఆల్రెడీ ఆయన ఒక రూపాన్ని మన ముందు ఉంచాడు. ఆయన ఆ రూపం ఎవరిదో కాదు, ఆ పరిపూర్ణ మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి మనము ఒక రూపంలో నుండి మరొక రూపంలోనికి మార్చబడాలని, ఈ సహజమైన మానవ జీవితంలో నుంచి మనము ఆ దేవుని కుమారుని యొక్క పోలికలోనికి రావాలని,
మనల్ని ఆయన రూపాంతరపరచబడమని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం తప్పకుండా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. మన అంతరంగాన్ని దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. అంతరంగంలోని ప్రతి గదుల్లోనికి దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. ఎంతమంది హృదయాన్ని తెరిచి ప్రభువా నువ్వు నాలో ఉండమని ఎంతమంది కోరుతూ ఉన్నారు. అదే దేవునికి నువ్వు సజీవ యాగంగా సమర్పించుకొనుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా మనం ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనని ఆ నిత్య రాజ్యంలో ఉంచుతాడు ఆయన. చదవండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి. సరే, దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి మనమందరము దేవుని కార్యాల పట్ల మరి శ్రద్ధను ఆసక్తిని కనబరచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి తప్పకుండా మీరందరూ మరి మీటింగ్ పనుల కొరకు చర్చిక కార్యాల కొరకు ప్రయాసపడాలని కోరుతూ ఉన్నాను. మరి మీరందరూ దాని విషయంలో శ్రద్ధ వహించండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. మరి మన ప్రవక్త యొక్క కాలంలో ఆ ప్రజలు ప్రవక్త యొక్క మీటింగ్ పోయినప్పుడు వారు ఒక హోటల్ కానీ లాడ్జ్ కానీ తీసుకునేవారు. అందులో వారు మరి రాత్రి అందులో విశ్రాంతి తీసుకొని ఉదయకాలంలో దాన్ని ఖాళీ చేసేటప్పుడు ఆ పడక వారికి ఇచ్చినప్పుడు ఏ విధంగా శుభ్రంగా ఉండేదో ఆ విధంగా వారు ఆ దుప్పట్లు అవన్నీ చక్కగా మడతబెట్టి శుభ్రంగా మళ్ళీ తిరిగి ఇచ్చేవారు. గలీజ్ చేసేవారు కాదు. ప్రవక్త ముందు ఆ హోటల్ యజమాని పొగుడుతున్నాడు, అయ్యా నీ మీటింగ్ వచ్చే ప్రజలు చాలా చక్కని ప్రజలు, వారు చక్కగా మేము ఎట్లయితే వారికి హోటల్ ఇస్తామో తిరిగి మాకు అదే విధంగా వారు అప్పగిస్తూ ఉన్నారు. మరి చాలా మర్యాద కలిగిన ప్రజలు నీ మీటింగ్ వచ్చే ప్రజలని ఆ హోటల్ యాజమాన్యం ఆ ప్రజల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి అది చాలా గొప్ప కార్యం కదా. మరి విలియం బ్రెనామ్ యొక్క వర్తమానంలో మనం కూడా అదే వర్తమానంలో ఉన్నాం. మరి ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయకూడదండి. ప్రతిదీ మనం చక్కగా ఉంచాలి. దేవుడు ప్రతి దాన్ని ఆయన చక్కగా అమర్చాడు. ఆయన నిజమైన ఆకాశంలో చూడండి, ప్రతిదీ ఒక క్రమంలో పెట్టాడు. ఆయన సమాధిలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పైన ఉన్న వస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన ఒక మూలలో శుభ్రంగా దాన్ని మడతపెట్టి పెట్టాడు. ఆయన ఇది సమాధిలో అని చెప్పి దాన్ని వదిలిపెట్టలేదు. ఆయన నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు ప్రతిదీ ఆ యొక్క దయ్యము ద్వారా ప్రతిదీ గందరగోళంలోనికి వెళ్ళిపోయింది, అవిచ్ఛిన్నంగా మారిపోయాయి. మరలా దేవుడు దాన్ని పొదిగాడు. ఆయన ఎందుకు పొదిగాడు? ఆయన మరలా వరుస క్రమంలో పెట్టేదానికి. ఆ క్రమంలో ఉన్న దాన్ని సాతానుడు చెడగొట్టాడు. దాన్ని మళ్ళీ ఆయన పొదిగి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఆయన వరుస క్రమంలో పెట్టాడు. ఆయన దేవుడు ఎల్లప్పుడూ క్రమాన్ని ఇష్టపడే దేవుడు. మరి అందుకొరకే నువ్వు ఏది చేసినా క్రమం ప్రకారం చేయాలి. మరి ఎందరో ప్రజలు సేవ చేస్తున్నారు కానీ అడ్డగోలు సేవ, క్రమం లేని సేవ. దేవుడు దాన్ని ఇష్టపడండి. నిజమేనా? దేవుడు అన్నాడా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామములో అది చేయలేదా, ఇది చేయలేదా. నువ్వు ఏదన్నా చేయి, కానీ ఒక పద్ధతిలో ఒక క్రమంలో చేయాలి. నీ ఇష్టానుసారంగా చేసే దాన్ని దేవుడు అంగీకరించడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. అందుకొరకే ఈరోజు సంఘ శాఖలో ఒక క్రమం అనేది ఉండదు. ఎన్ని పాటలు పాడాలో తెలియదు, ఎంతసేపు ప్రసంగించాలో తెలియదు, ఎవరు మాట్లాడాలో తెలియదు. స్త్రీ మాట్లాడాలా, పురుషులు మాట్లాడాలా, లేకపోతే సాక్ష్యం ఎంతసేపు చెప్పాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏది ఒక క్రమం అనేది ఉండదు. కానీ ప్రవక్త ద్వారా దేవుడు మరల మనకు ఆయన ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆయన ఈ క్రమాన్ని మనం అందరం తప్పకుండా పాటించాలి. నీవు చేయాలి కానీ క్రమంలో చేయాలి. క్రమంలో చేయకపోతే నువ్వు తప్పకుండా తీర్పు దినాన నువ్వు భంగపాటుకు గురవుతావు. కాబట్టి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామములో అది చేయలేదా, ఇది చేయలేదా. ఆయన అంటాడు, అక్రమం చేయవాడా నేను ఎన్నడును. దేవుడు ఎక్కడ ఎరుగుతాడు? ఆయన క్రమంలో ఎరుగుతాడు. ఆయన కాబట్టి క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధికుని కూడా ఒక క్రమం ఉన్నది. ఆరాధికుడు సమయానికి రావాలి, అది ఒక క్రమమై ఉన్నది.
కాబట్టి మనం శనివారం సాయంత్రమే ఆలోచన చేయాలి. మరి మనం సమయానికి చర్చికి పోవాలంటే ఏ టయానికి ఎట్లా పోవాలి అనేది ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏ విధంగా మనం అన్నిటికీ ఒక ప్రణాళిక వేస్తామో అలాగనే దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళడానికి కూడా మనం ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. మరి దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఒక ఇల్లును కట్టాలంటే ముందుగా ఆలోచన తన మనసులో కలిగి ఉంటాడు. ఆయన దాన్ని ఒక పేపర్ మీద పెడతాడు. ఆ పేపర్ మీద ఎట్లయితే పెడతాడో దాన్నే ఆ క్రియారూపంలో తీసుకొని వస్తాడు. మరి ఏ మూలలో బాత్రూమ్ ఉండాలి, ఏ మూలలో కిచెన్ ఉండాలి, ఏ దిక్కులో ఏది ఉండాలో ఆ డయాగ్రామ్ ప్రకారంగానే దాన్ని నిర్మిస్తూ ఉంటాడు. అలాగనే దేవుని యొక్క ఆలోచనలో గొప్ప డయాగ్రామ్ ఉన్నది. అదే దేవుడు మనకిచ్చిన వర్తమాన క్రమం. నీవు దాని ప్రకారంగానే నీ జీవితాన్ని నిర్మించాలి. మన ఇష్టానుసారంగా నిర్మించుకుంటే అది కూలిపోతుంది. అది కాబట్టి బండ మీద మన ఇంటిని మనం కట్టాలి. బండ అనగా అదే ప్రత్యక్షత, అదే క్రమమై ఉన్నది. క్రమం ప్రకారమే మనం ఏదైనా చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కాబట్టి దేవుని కార్యాల పట్ల మీరందరూ శ్రద్ధ కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. మరి ఇప్పుడే కొత్తగా వచ్చిన వారిలాగా ప్రవర్తించకండి, మర్యాదగా ప్రవర్తించండి. చాలా క్రమంలోనికి మీరు రావాలని కోరుతూ ఉన్నాను. మరి మీరు కొత్తగా వచ్చేవారికి పాత వాళ్ళు ఒక మాదిరిగా ఉండాలి. మరి మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు చర్చిలో అన్ని పనులు చేస్తూ ఉంటే మనం మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏం క్రమం ఉన్నది? అయ్యా, నా అవసరత ఏమైనా ఉన్నదా? సంఘ పెద్దలను గౌరవించే వారు ఉన్నారా ఇక్కడ? సంఘ పెద్దలను గౌరవించకపోయినా నువ్వు రేపు పాతాళానికి పోతావు. ప్రవక్త అన్నాడా, ఒక దైవజనుడిని మనం ఎట్లాగా గౌరవిస్తామో సంఘ పెద్దలను కూడా గౌరవించమన్నాడు ఆయన. ఎందుకు? క్రీస్తు ఆత్మ క్రీస్తు యొక్క క్రమానికి లోబడుతుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దేవుని కార్యాలకు లోబడుతుంది. నిజమేనా? యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ఏం చేశాడు? ఆయన సొంత వాక్యానికి ఆయన యేసుక్రీస్తును లోబరిచాడు. ఆయన మరి యేసుక్రీస్తులో దేవుడు ఉన్నట్టుగా రుజువేంటిది? ఆ తండ్రి యొక్క ప్రతి మాటకు లోబడ్డాడు ఆయన. ఆ విధంగా లోబడ్డం ద్వారా నేను చేయించిన క్రియలను బట్టి నేను ఎవరో నమ్మమన్నాడు ఆయన. నిజంగా నీలో దేవుడు ఉంటే నీ లోపల క్రియలు కనబడతాయి. ఏ క్రియలు? వర్తమానపు క్రియలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, నేను మరి యథార్థంగా మాట్లాడండి, యథార్థవంతులుగా ఉండండి. వేషధారులుగా పని లేకపోయినా ఇంటికి పోయి ఉట్టి కూర్చొని ఏం చేస్తారు సార్? ఇక్కడ ఉంటే ఏదో ఒక పని, ఇంటికి పోయి రండి, మళ్ళీ రండి. అయ్యా, నాకేమైనా పని చెప్తున్నారా? తప్పకుండా నేను శాయశక్తుల మీకు సాయం చేయడానికి మరి నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకున్నాను. మరి దేవుని ప్రజలకు చేయడమే కదా నేను దేవునికి సేవ చేయడం. ఆ గ్రహింపు మనకు ఎప్పుడొస్తుంది? ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ గెలుగుతారా? రోడ్లమ్మడి తిరుగుతారా? దేవుడు మిమ్మల్ని చూడట్లేడా? గుడ్డోడు అనుకున్నారా? చెప్పండి, దేవుడు గుడ్డోడా? ఇంటికి పోయి ఏం చేస్తారు చెప్పండి? కోడి పొదిగినట్టు పొదుగుతారా? మీరేమన్నా బజారు కుక్కలా అటు ఇటు తిరగడానికి? ఒక స్పృహ అనేది ఉంటే దేవుని ప్రజలతో మనం ఉండాలి తప్పకుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ ఒక స్పృహ కలిగిన ప్రజలుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. పౌలు గారు కూడా అదే కోరుతున్నాడా? మళ్ళీ చదవండి, ఆ మాటను మళ్ళీ చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారి రూపాంతరము పొందుడి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇన్ని మాటలు విన్నా కానీ పట్టించుకోకుండా పోయావనుకో, నువ్వు ఏం తీర్మానం తీసుకున్నట్టుగా, నీకు ఎలాంటి దేవుని కార్యాల పట్ల నీకు శ్రద్ధ ఉన్నట్టుగా మరి నీకే తెలుస్తుంది.
హల్లెలూయా. మరి ప్రవక్త చెప్పినట్లుగా లేదా లోకంలో సహజంగా మరి దాని ఏమంటారు, ఆ గర్భం ధరించిన స్త్రీ ఆమె గర్భం ధరించారని ఆమెకు తెలియదా? తప్పకుండా తెలుస్తుంది. అలాగనే నీవు తప్పుగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇది తప్పని అనిపిస్తుంది, నువ్వు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు అమర్యాద అని తెలుస్తుంది. కానీ అవన్నీ తెలిసినా కానీ నువ్వు అదే విధంగా ముందుకు పోతున్నావు అనుకో, దేవుడు కూడా నిన్ను వెనక్కి లాగడండి, నిన్ను నీ దారికి వదిలేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు సంసోనుతో కూడా అదే అన్నాడా, ఇదిగో నీ యొక్క జడలపైకి మంగళ కత్తిని రానియకూడదు. కానీ అతడు పోయి ఏం చేశాడు, అతడు దెలీలా ఒడిలో పడుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఎంట్రుకలు గొరిగించబడ్డాయో అతని బలమంతా వెళ్ళిపోయింది. ప్రమాదం ఉందని తెలుసు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే నీవు దేవుని వాక్యానికి విరోధంగా పోయినప్పుడు తప్పకుండా అక్కడ ప్రమాదం ఉన్నది. మరి నిప్పుతో చెలగాటం ఆడకూడదని అక్కడక్కడ రాస్తూ ఉంటారు. పాపంతో కానీ నిప్పుతో కానీ మనం చెలగాటం ఆడకూడదు. నిప్పు అనేది కాల్చివేస్తుంది, పాపం అనేది మనని పాతాళానికి పంపిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది మరి దేవుని కొరకు సమర్పించుకోవాలని మరి ఆశ కలిగి ఉన్నారో అది మీకు మాత్రమే తెలుస్తుంది. మరి మీరు ఆ విధంగా దేవుని యొక్క కార్యాలకు సమర్పించుకోవాలని నా యొక్క మరి వాంఛే ఉన్నది. మరి పౌలు గారు బతిలాడినట్టుగా నేను కూడా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలని, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని. హల్లెలూయా. సరే, ఇంకేమైనా ఉన్నాయా సార్? అంతేనా? మరి మీటింగ్ కొరకు మీరందరూ మరి సహకరించాలని కోరుతూ ఉన్నాను. సరే, మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చదవబడిన వాక్యంలో నుండి ఒకసారి చదవాలని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ కూర్చున్న మీరు చాలా ధన్యులై ఉన్నారు. మరి దేవుడు మన దగ్గరికి ఆయన ఒక దూతను పంపాడు. ఆయన మరి యోహాను దగ్గరికి ఎట్లయితే దూతను పంపాడో, మరి యోహాను ప్రతి కాలంలో ఉన్న వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. యోహాను దగ్గరికి ఆయన దూతను పంపాడంటే మరి మనందరి దగ్గరికి మాట్లాడితేనే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. నిజమేనా? ఆయన యోహాను దగ్గరికి ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. ప్రకటన గ్రంథం అనేది దేనితో ప్రారంభించబడుతున్నది? దూతను పంపాడు అనే దానితో. హల్లెలూయా. ఎవరిని పంపాడు ఆయన? దూతను పంపాడు ఆయన. ఈ దూత మిఖాయేలు కాదు, ఈయన గాబ్రియల్ కాదు ఈయన. కానీ ఈ దూత ఒక మానవ దూత అయి ఉన్నాడు. మానవ దూత ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఆయన ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి. హల్లెలూయా. మరి దేవుని యొక్క మనసులో ఆ దాచబడిన మర్మము, లేదా ఆ అనాది కాలం నుంచి తరతరాలుగా ఆయన మనసులో ఉన్న మర్మాన్ని ఆయన తెలియపరచడానికి ఇప్పుడు ఆయన దాన్ని తెలియపరిచే సమయం వచ్చింది. ఎప్పుడు? 7వ దూత కాలంలో మాత్రమే ఆ మర్మాలను బయలుపరిచే సమయం వచ్చింది. అంతకుముందు రాలేదండి. దేవుడు తన మనసులో దాగబడిన మర్మాలను బయలుపరిచేదానికి ఇప్పుడు ఆయన ఎవరిని పంపిస్తున్నాడు? దూతను పంపిస్తున్నాడు ఆయన. ఆ దూత ద్వారా ఆ వర్తమానాన్ని ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? తన దాసుడు యోహాను తెలుసుకోవాలి. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు యోహాను తెలుసుకోవాలంటే యోహాను వధువై ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాలి ఆ కార్యాలను. మళ్ళా 1వ వచనం మళ్ళా చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత చూడండి ఏ విధంగా ముడిపడి ఉన్నదో. అంతకుముందే దీని గురించి మనం మాట్లాడి ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రత్యక్షత అనేది మొట్టమొదటిగా అది దేవుని దగ్గర ఉన్నది.
దేవుడు దానిని ఆయన యేసుక్రీస్తుకు బయలుపరిచాడు. ఆయన మరి యేసుక్రీస్తు ఆయన దూతకు బయలుపరిచాడు. ఆయన ఈ దూత వధుకు బయలుపరచాలి, లేదా ఆయన యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఆయన చూడండి, ఇప్పుడు మీకు ఈ కార్యాలు అర్థమవుతున్నాయా? ఏమో సార్, నువ్వు ఏదో చెప్పుకునేది ఏదో చెప్పుకో, మాకు 1వ అధ్యాయంతో మాకేం పని, బైబిల్ అసలు ఏముందో మాకేం పని, ఆయనకు ప్రత్యక్షత వస్తే ఎంత, రాకపోతే ఎంత. హల్లెలూయా. మనము మట్టల ఆదివారపు క్రైస్తవం కాదు, మనము ఈస్టరు ఆదివారపు క్రైస్తవం కాదు, గుడ్ ఫ్రైడే క్రైస్తవం కాదు. మనం ఎవరంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆలోచనలో ఉన్న నిజమైన దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాం. దేవుడు తన ప్రత్యక్షతను ఆయన యేసుక్రీస్తుకి ఇస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు దాని సమయం వచ్చినప్పుడు ఆయన దూతకిచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు అదే మన వాక్యంలో చదువులోనే కదా చెప్పేది. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆయన యేసుక్రీస్తుకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎందుకు ఆయన బెతెస్దా కోనేటి దగ్గరికి పోయి అటు ఇటు చూశాడట. ఎందుకు ఆయన దర్శనంలో చూసిన ఆయన తండ్రి చూపించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. తండ్రి బయలుపరిచేనే తప్ప ఆయన ఎవరి దగ్గరికి పోడు. ఆయన తండ్రి బయలుపరిచాడు కాబట్టే ఆ సుకారాని గ్రామానికి వెళ్ళాడు. ఆయన ఆ సమరయ దగ్గరికి వెళ్ళాడు. ఆయన తండ్రి బయలుపరిచాడు కాబట్టే ఎరికోకి వెళ్ళాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి నా ఇష్టం అని చెప్పలేదు, ఆయన తండ్రి చిత్తం వైపు చూశాడు. ఆయన కాబట్టి దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిచాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కాబట్టి ప్రత్యక్షత దాని కాలంలో మాత్రమే వస్తది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? క్రీస్తకం ఆయన 95లో ఉన్నాడు. ఆయన 95 నుంచి ఈ ప్రకటన గ్రంథం యొక్క 2 సంవత్సరాల్లో రాశాడు. ఆయన ఎప్పుడు రాశాడు చెప్పండి? 95, 96వ సంవత్సరంలో రాశాడు ఆయన. హల్లెలూయా. కానీ యోహాను 95 సంవత్సరంలో ఉన్నాడు. కానీ విలియం బ్రెనామ్ ఎప్పుడున్నాడు? 1933 ఆయన వర్తమానం స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఆయన 95వ సంవత్సరం నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉండే ప్రతి కార్యము యోహాను గారికి అర్థం కావాలంటే, వధువుకు అర్థం కావాలంటే, లేదా యోహాను ఇప్పుడు చాలా ముందుకు వచ్చాడు. ఆయన ఎంతమందికి తెలుసు? యోహాను తన కాలంలో ఉండి 95వ సంవత్సరంలో ఉండి ఆయన ఆ 96, 97 ఆ విధంగా ఆ కాలాలు దాటి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన 1933కు వచ్చాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి సంగతులు యోహాను కాలంలో జరగలేదు, కానీ అవి 7వ దూత కాలంలో జరిగాయి. ఆ 7వ దూత కాలంలో ఏం జరగబోతున్నదో ఇప్పుడు ఆయన దాని ముందే ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా యోహాను ఏ వశంలోనికి వెళ్ళాడు? కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథం నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఆత్మవశంలోనికి రావాలి. కానీ చాలామంది అత్త వశంలో, భార్య వశంలో, నాన్న వశంలో, ఇంకా ఏవేవో డబ్బు వశాలలో ఉంటే కాదండి ఇది. అట్లాంటిగా ఎవరో ఒకరి వశంలో ఉండే వారికి వాక్యం అర్థము కానే కాదు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని యొక్క వశంలోనికి రావాలి, ఆత్మ వశంలోనికి రావాలి. అప్పుడే దేవుడు తన్ను తాను ఆయన నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన యోహానును దేవుడు ఒంటరిని చేసి, యోహాను ఒకవేళ ఆయన పద్మాసు దీపానికి వెళ్ళకపోతే ఈ కార్యాలు అర్థం కావు. నీకు శ్రమలు రాకపోతే, నీకు దుఃఖము విచారము లేకపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. నీ జీవితంలో ఏదో ఒకటి జరిగితేనే దేవుడు తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన నీకు శ్రమ వచ్చిందంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, నీకు దుఃఖ దినాలు ఉన్నాయంటే దేవుడు నీతో ఉన్నాడని. అదేవిధంగా యోహాను చెరసాలలో అన్యాయంగా వేయబడ్డాడు. ఆయన అన్యాయంగా ఆయనను ఒక మంత్రగాడని 24 గంటలు నూనెలో వేయించారు, కానీ ఆయన కాలిపోలేదు. ఆయన నిజమేనా? అతని నూనె ఏమాత్రం ఏది చేయలేకపోయింది. అలాగనే ఈ లోకపు శ్రమలు నీ మీదకి ఎన్నొచ్చినా అవి నిన్ను ఏమి చేయజాలవు. ఎందుకు? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా.
ఆయన నూనెలో వేయించినా కానీ ఇంకా ఆయన ఏమని నమ్ముతున్నాడు? ఆయన నేను రక్షింపబడ్డాను, నేను విమోచింపబడ్డాను, ఓ నేను దేవుని యొక్క చేతిలో ఉన్నాను. ప్రభువా, నాకు ఇట్లాంటి అన్యాయమా? నేను ఎల్లప్పుడూ నీ పనులే చేశాను, నాకెందుకు ప్రభువా నా పైన ఇన్ని నిందలా? నన్ను మంత్రగాడని లేకపోతే ఏవేవో చెడ్డవాడిగా నన్ను చిత్రించి మరి ఇదిగో నానా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఇదిగో తీసుకెళ్ళి ఈ రాళ్ళు రప్పలు ఉండే ఏ ప్రజలు తిరగని నిర్మానుషరంగా ఉండే ఈ యొక్క దాని దీవిలో నన్ను బంధించారు. ప్రభువా, ఇదెక్కడ అన్యాయం అని అనలేదు ఆయన. ఏ స్థితిలో ఉన్న యోహాను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఓర్పును కలిగి ఉన్నాడు ఆయన, సహనమును కలిగి ఉన్నాడు ఆయన. ఆ ఓర్పులోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే ఆత్మ ఆయనను ఆవరించి ఉన్నది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. యోహానును తన యొక్క ఆ యొక్క నానా రకాలైన మనుషుల మధ్యలో నుంచి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ ఒంటరి దీవిలోనికి తీసుకొని వెళ్ళాడు ఆయన. అప్పుడు దేవుడు మరియు ఆ వ్యక్తి, అలాగనే దేవుడు ఎట్లా మాట్లాడతాడో నీవు చెప్పండి. దేవుడు మాత్రమే ఉండాలి, మిగతా మూడో వ్యక్తి ఎవరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్యతో ఆయన ఒంటరిగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆయన. తన పిల్లలతో ఆయన ఒంటరిగా మాట్లాడి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకొరకు ఆ సమరయ ఆ బావి దగ్గరికి ఆయన తన యొక్క కుమార్తెతో ఒంటరిగా మాట్లాడి ఇష్టపడ్డాడు ఆయన. శిష్యులందరినీ ఆయన నానా రకాలైన పనులకు పంపించేశాడు. ఆమె ఒంటరిగా ఉన్నది అక్కడ. చూడండి, దేవుడు ఒంటరిగా వ్యవహరించాడు. ఆమె జీవితమే మారిపోయింది, యోహాను జీవితమే మారిపోయింది. యోహాను చెరసాలలో ఉన్నా కానీ ఆయన దగ్గర నోట్బుక్ ఉన్నది, ఆయన దగ్గర పెన్ను ఉన్నది. కానీ మనం చెరసాలలో లేము, అన్ని సుఖంగా కొవ్వెక్కి మనకు ఏ విషయం కూడా రాసుకున్నది లేదు. ఎంత కొవ్వు అంటే నిజంగా మీ కొవ్వు ఒకరోజు కరిగే దినం వస్తుంది. ఆయన 7వ దూత చెప్తా ఉంటే ప్రతి మర్మాన్ని ఆయన పెన్ను తీసుకొని రాస్తున్నాడు. ఆయన రాసి సార్ అనుమతిస్తే ఇదంతా బైబిల్లో పెడతా అంటే లేదు సార్, అది నీ పని కాదు, అది నువ్వు వాక్యం మాత్రమే రాయాలి. దాని మర్మాన్ని ఇప్పే ఒక ఆయన వస్తాడు. 7 సంఘ కాలంలో ఎవరైనా రాసి ఆయన ఒక ఆయన వస్తాడు. కానీ 7వ దూత ఏం చెప్తున్నాడు అవన్నీ టకీమని రాస్తున్నాడు. ఆయన రాస్తున్నాడా లేదా? ఆయన కలమును తీసుకొని దాన్ని రాస్తున్నప్పుడు యోహాను ఊరక ఉండు, వాటిని రాయవద్దని దేవుడే అన్నాడు. 7 సంఘకాలు ఎవరైనా రాసే పని యోహాను పని కాదు, దానియేలు పని కాదు. అది దేవుడు అన్నాడు, దానియేలును ఊరకుండము. ఓ ఆ యొక్క బయలుపాటు దాని కాలంలో వస్తుంది. ఈ చివరి కాలంలో బయలుపరచబడే కార్యాలను తెలుసుకోవడానికి రాయడానికి దానియేలు నిరాకరించబడ్డాడు, యోహాను నిరాకరించబడ్డాడు. యోహానును దేవుడు ఆపి ఉన్నాడు, దానియేలును దేవుడు ఆపి ఉన్నాడు. దానియేలు నీ కాలంలో రాయడానికి కాదు, ఇవి అంత్య దినములలో 7వ దూత పలుకు దినములలో. చూడండి, యోహానుకు 7వ దూత వర్తమానం అంటే ఎంతో మాధుర్యము, ఎంతో చాలా చక్కగా దాన్ని ఆయన చెబుతా ఉంటే పెన్ను తీసుకొని మొత్తం రాస్తున్నాడు. ఆయన రాసి సారా అనుమతిస్తే బైబిల్లో పెట్టేస్తుంది అంటే లేదు యోహాను, ఇవన్నీ జిగ్జాగ్గానే ఉండాలి అంటే దాని అర్థం అన్ని బైబిల్లో ఉండే మర్మాలన్నీ. కానీ ఇప్పుడు యోహాను ఏమనుకున్నాడు అంటే అన్ని సీరియల్లో పెట్టాలనుకున్నాడు ఆయన. ఇదిగో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అట్లా రాస్తే అందరూ నమ్మేవాళ్ళు. కానీ అందరూ నమ్మడం దేవుని చిత్తం కాదే. కానీ ఎవరైతే ఆత్మవశం నుండికి వస్తారో వారు మాత్రమే 7వ దూత ఎవరో తెలుసుకుంటారు, వారు మాత్రమే ఈ వర్తమానంలో ఏముందో చూస్తారు. ఈ వర్తమానంలో ఏముందో యోహానికి ఎప్పుడు తెలిసింది? ఆత్మవశంలోనికి వచ్చినప్పుడు. నిజమేనా? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. కాబట్టి అంత గొప్ప యోహాను దేవుని కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నవాడు, దేవుని కొరకు చనిపోవడానికి ఆయన త్యాగం చేసుకున్నవాడు. అతనికే ఆత్మవశంలోనికి పోయినప్పుడు 7వ దూత వర్తమానం అర్థమైతే, ఈరోజు సినిమాలు చూసి లడాయిలు కొట్టి బడాయిలు చేసి ఏవేవో పిచ్చి పిచ్చిగా జీవించే మనకు 7వ దూత వర్తమానం అర్థమవుతుంది. మనం పరలోకానికి పోతామని అనుకుంటున్నాం. నువ్వెంత దీనుడిగా ఉంటే నీకు వర్తమానం అర్థమవుతుంది. హల్లెలూయా. నీలో ఉండే క్రూర స్వభావం పోవాలంటే వర్తమానం తినాలి, నీలో ఉండే ఆ కోపం పోవాలంటే వర్తమానం తినాలి.
నేను పిచ్చోడిని సార్, అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే పిచ్చోడు లాగానే ఉంటాను. పిచ్చోళ్ళని ఆయన పరలోకాన్ని తీసుకొని పోడాయన. సేనా దయ్యం పట్టిన వాడిని ఆ ఉన్న పళంగా పరలోకాన్ని తీసుకుపోవడం దేవుని చిత్తం కాదట్లా. కానీ ఆయనలో ఉన్న దయ్యాలన్నిటినీ దూరపరిచి అతనికి సమాధానం ఇచ్చి చక్కగా బట్టలు కట్టుకున్నాడు ఆయన. ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. చూడండి, దేవుడు ఉన్న వ్యక్తి అలాగ సమర్పించుకుంటాడు. దేవుడు ఎక్కడుంటే ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు. అయ్యా, నువ్వు నన్ను వెంబడించాలి ఖచ్చితం, కానీ నన్ను గురించి నువ్వు నీ ప్రజల్లో ప్రకటించమన్నాడు. నీ ఇంటికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వమని అన్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసారా, యోహాను ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఆయన ఏ సంవత్సరంలో ఉన్నాడు? ఆయన 95, 96 సంవత్సరం. ఈ 2 సంవత్సరాలు ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆయన ఏ విధంగా రాశాడు? ఆత్మవశంలో ఉండి రాశాడు. ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. హల్లెలూయా, నిజమేనా? ఇప్పుడు ఈ 95వ సంవత్సరంలో ఉన్న యోహాను ఎక్కడికి వచ్చాడు? 1933 నుంచి 1965వ సంవత్సరం వరకు. హల్లెలూయా. 7వ దూత ఏ వర్తమానాలు బోధించాడో అవన్నీ యోహానుకు తెలుసు, కానీ మనకు మాత్రం తెలియదు. యోహానుకు ప్రతిదీ తెలుసు. ఆయన ఆ వాక్యాల యొక్క ప్రతి అర్థాన్ని ఆయన తెలుసుకున్నాడు ఆ రోజు. ఆయన అర్థమవుతుందా? నిజంగా పుర్రె తెలుసుకున్నారా? హల్లెలూయా. ఎందుకంటే మీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్మ వర్తమానాన్ని ఇష్టపడుతుంది, వాక్యాన్ని ఇష్టపడుతుంది. ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అన్నాడు ఆయన. కాబట్టి మనం వినలేము, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ వాక్యాన్ని వింటది, వర్తమానాన్ని వింటది. అది వాక్యపు కార్యాలకు ఇష్టపడుతుంది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఆ యొక్క ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగానే మాట 1వ అధ్యాయం 10వ వచనమా చూడండి. ప్రకటన 1:10. అవును, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినమందు, ఇప్పుడు ఏ దినాలు ఇవి? ఇప్పుడు మనం మానవ దినాల్లో మనం ఉన్నాం. కానీ నువ్వు మానవ దినాలు, మానవ కార్యాలను విడిచిపెడితేనే దేవుని కార్యాలు నీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఆయన ప్రభు యొక్క వశంలోనికి వచ్చాడు. ఆయన ఆత్మ యొక్క వశంలోనికి వచ్చాడు. ఆయన ఎంతమంది ఆత్మ యొక్క వశంలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఆత్మ వశంలోనికి రావాలంటే ఎవరైనా సరే పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడే నువ్వు ఆత్మవశంలోనికి రాగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన ముగింపు ఎప్పుడంటే ఆ యొక్క వర్తమానికుడు రావడంతో ఆ పాత నిబంధన ముగింపు పలుకుతా ఉన్నది. ఏ వర్తమానికుడు అయినా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సువార్తలన్నీ ఎవరితో ప్రారంభించబడ్డాయి? ఆ యొక్క దూత అరణ్యంలో కేక వేయుట అనే శబ్దంతో. ఉన్నారండి? మార్కు సువార్తలో దేని ప్రారంభిస్తున్నాడు ఆయన? ఆ సువార్తలన్నీ ఆ యొక్క యోహాను కేక పెట్టడం ద్వారా ప్రారంభించబడింది. కానీ ముగింపు ఎప్పుడు? 7వ దూత కేక ద్వారా. ఆ మొదటి దూత కేక ద్వారా ఆ కొత్త నిబంధన ప్రారంభించబడింది. ఈ చివరి కాలపు దూత కేక ద్వారా దేవుని యొక్క మర్మాలని ముగించబడుతూ ఉన్నాయి. దూత ద్వారానే ప్రారంభమై ఉన్నది, దూత ద్వారానే ముగింపై ఉన్నది. హల్లెలూయా, నిజమేనా? ఎప్పుడైతే ఆ యొక్క యాజకులు 7 సార్లు ఆ యెరికో చుట్టూ తిరిగారో, ఆ బూరను ఊదారో, 7 సార్లు తిరిగారు. 7వ దినమున 7 మార్లు తిరిగారు. ఎప్పుడైతే వాడు 7 మార్లు తిరిగారో యెరికో గోడలన్నీ కుప్పకూలిపోయాయి. హల్లెలూయా. అందుకొరకే విలియం బ్రెనాము 7 సార్లు ఎందుకు తిరిగాడు? చూడండి, పౌలు గారు ఆ విధంగా తిరగలేదు. మొదటి రోజు ఆ విధంగా తిరగలేదు, రెండో రోజు ఆ విధంగా తిరగలేదు, మొదటి వర్తమానికుడి కాలంలో ఆ విధంగా జరగలేదు. హల్లెలూయా. ఏమో సార్, మీరు ఏం చెప్తున్నారో, మేము ఎక్కడున్నామో అసలు ఏమన్నా మాకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను 7 సార్లు ప్రపంచాన్ని చుట్టి వచ్చాను ఎందుకన్నాడు ఆయన? ఎందుకు? ఈ ప్రపంచం కూలిపోనై ఉన్నది,
బబులోను కూలిపోయేను కూలిపోయేను. ఓ దయ్యాలకు ఉనికి పట్టైన బబులోను కూలిపోయేను. ఏది బబులోని? ప్రపంచమే ఒక బబులోనై ఉన్నది. ఎందుకు 7వ దూత 7 సార్లు తిరిగి ఆయన కేక వేశాడు. ఆయన ఒకరోజు ఇది కూలిపోనై ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆ పాత నిబంధన కాలంలో 7 సార్లు తిరిగి కేక వేసేది ఉంటే ఇప్పుడు కూడా కేక వేసేది ఉన్నది. ఆ రోజు ఆ యొక్క ప్రధాన యాజకులు కేక వేశారు, ఆ ప్రజలు కేక వేసి ఉన్నారు. అదే విధంగా ప్రపంచం చుట్టూ ఉన్న ఈ వధువు ఆమె నరుడు అని కేక వేస్తూ ఉన్నది. ఎందుకు? ఈ ప్రపంచం నాశనంగానే ఉన్నది. మన స్వరాలు కేక పెట్టిన ఇప్పుడు పనిచేయవు ఇవి. ఒకరోజు ఈ శబ్దం ఎక్కువైపోయి అణుబాంబులతో ఇది కూలిపోతుంది. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నదా? ఆ మాట ఉన్నదా? ఒకసారి చదవండి. ప్రకటన 18:4. 18:1 నుంచి చదవండి. 1 నుంచి చదవండి త్వరగా. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. మహాబబులోను కూలిపోయెను. ఏంటిది కూలిపోయింది? మహాబబులోను అంటే ఏంటిది? ఏమో సార్, మాకెందుకండి ఇవన్నీ? వచ్చామా చర్చికి, బైబిల్ అట్లా గిరాటేసామా, మూలకి ఫోన్ పట్టుకున్నావా, వీధులు అమ్మడి తిరిగామా, మనకెందుకు ఇవన్నీ? అమెరికా దేశంలో ఏం చేశారట? బైబిల్ వెతకడానికి వారికి సుమారు ఒక 1 అవర్ పడుతుందట. ఆదివారం చర్చికి వెళ్ళి వాళ్ళు ఇసిరేస్తారట ఇట్లా. అది ఏడు పడుతుందో తెలియదు. దాన్ని వెతకడానికి ప్రవక్త చెప్పాడా లేదా? 1 గంట సేపు పడుతుందట. అది చాలామంది బైబిల్ తెలుస్తున్నారో లేదో తెలియదు. దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకుందామని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నీ ఎల్లప్పుడు నీ ఆశ శ్వాస ఎల్లప్పుడూ వాక్యమై ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యం గురించి ఆలోచన చేయాలి. ఏ స్థలంలో ఉన్నా, స్నానం చేస్తున్నా సరే దేవుని వాక్యం గురించే, దేవుని గురించి నువ్వు పాడుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా సరే దేవుని గురించిన ధ్యాస. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క యోసేపు ఏ పాపం చేయకుండా ఎందుకున్నాడు? ఆయన ప్రతి స్థలంలో ఆయన ఎవరిని ముందు పెట్టాడు? ఆయన దేవుని ముందు పెట్టాడు. ఆయన తనకు ముందుగా దేవుని ఉంచాడు. ఆయన అదే యోసేపును నీతిమంతునిగా తీర్చిదిద్ది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం పాటలు పాడడం ఒకటే కాదు. నా ఆశ శ్వాస నీవే ప్రభు అని పాటలు పాడతాం. కానీ లడాయిలు చేసేటప్పుడు మరి ఆయన ముందున్నాడా? నువ్వు లడాయి చేస్తున్నావంటే, గొడవల్లో ముందున్నావంటే అసలు నీకు ఆయన గురించిన చింత లేదని అర్థం. కానీ ఆయనే నీ కళ్ళెదుట ఉన్నాడు అనుకోండి. దావీదు ఏమనుకున్నాడట? ఆయన ఎల్లప్పుడూ నన్ను ప్రభు చూస్తున్నాడు, ఆయన నా ఎదుటనే ఉన్నాడని ఆయన భావించాడట. ఆయన మరి మనకు చూడట్లేడా దేవుడు? దేవుని యొక్క కరులకు మరుగైనది ఏదైనా ఉందా? ఆయన కని సందులో నుంచి ఏమైనా తప్పించుకొని దాక్కునగలవాడు ఎవడైనా ఉన్నాడా? దావీదు అన్నాడా, ప్రభువా నేను పరలోకానికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు, పాతాళానికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నీకు మరుగైనది ఏది లేదు ప్రభువా. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళాలి. నిజమేనా? ఇప్పుడు బబులోను కూలిపోయినట్టు ఏ బబులోను? అది ఆల్రెడీ ఆ బబులోను ఎప్పుడో కూలిపోయింది. బాబేలుకు బబులోను ఎప్పుడైనా కూలిపోయేదే. హల్లెలూయా. ఈరోజు ఐక్య బబులోను కడుతూ ఉన్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కట్టే ఏ బబులోనైనా అది సర్వనాశనం కావాల్సిందే. అయితే మనం బబులో నుంచి బయటకు వచ్చాం. ఆ రోజు అబ్రహాం బబులో నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు మనం కూడా ఈ గందరగోళపు బబులో నుంచి బయటకు వచ్చాం. హల్లెలూయా. నిజంగా ఇంత కేకలు పెడతా ఉంటే నిద్రపోయే వాళ్ళు నిజంగా తర్వాత డ్యాస్ అది నిజంగా అంటే దాన్ని వాళ్ళే భర్తీ చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు లోకం ఒక బబులోనై ఉన్నది, సంఘ శాఖలు ఒక బబులోనై ఉన్నది. ఇప్పుడు ఏంటిది ఐక్యత? సార్ మనం ఏ తుక్కు సిద్ధాంతం బోధించుకున్నా పర్వాలేదు,
దేవుడు ముగ్గురని బోధించినా పర్వాలేదు, యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించినా పర్వాలేదు, మీరు ఏది బోధించుకున్నా పర్వాలేదు, కానీ మనమందరం దోస్తులు, బాయ్ ఐసే క్యూ? అలా ఎలా? వాక్యం దగ్గర ఏకీభవించకుండా మనం ఒకరి భుజాల పైన ఒకరు చేతులు పెట్టడం ద్వారా ఐక్యత నాది? అది కాదు ఐక్యత. ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి వీరి వాక్యం ద్వారా నా యొద్దకు వచ్చు వారందరూ ఐక్యమై ఉండవలనని. వాక్యమే మనల్ని ఐక్యపరచాలి తప్ప ఏదో సిద్ధాంతాలు, ఆచారాలు, మనమంతా సిద్ధాంతాల దగ్గర కొట్టుకుందాం, ఒకరి భుజాల పైన ఒకరి చేతులు. ఇది ఏ కైసా ఐక్యత హే చెప్పండి? ఇది ఎలాంటి ఐక్యత? ఇది ఐక్యతకి ఏమైనా అర్థం ఉందా? కానీ ప్రభు అన్నాడు, వాక్యంలో ఐక్యత, వాక్యంతోనే మీరు ఐక్యత కావాలి. హల్లెలూయా. కానీ ఈరోజు నానా రకాలైన సిద్ధాంతాలు బోధించే వాళ్ళందరూ ఐక్యమవుతున్నారు. దేని కొరకు చెప్పండి? వాక్య వధువును నిలువరించేదానికి. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. వధువుపైకి త్వరలోనే మరి ఒక ఒత్తిడి రానే ఉన్నది. హల్లెలూయా. మరి మన ప్రవక్త చెప్పాడా, మన చర్చిలకు వారు తాళాలేస్తారని, బోధింపనీయకుండా వారు మనని అడ్డుపడతారని, ఈ బోధన మనం ఆపవలసి ఉన్నదని ప్రవక్త అన్నాడా? అవసరమైతే మన యొక్క దాన్ని ఏమంటారు, మెసేజ్ హబ్లో ఉన్న వర్తమానాలను తీయించేస్తారు. మీ దగ్గర ఉన్న గద్ద పుస్తకాలని మాకు ఇచ్చేయండి అని కూడా అనే పరిస్థితి ఒకరోజు వస్తుంది. అందుకొరకే ఈ పుస్తకాలు లాక్కోకముందే, ఈ హబ్బును వాళ్ళు బ్యాన్ చేయకముందే వాటిని మనం తినేసేయాలి, తిని లోపల స్టోర్ చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.